నమస్కారం ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గారికి ఇసుకపై ఉన్న సోయి రైతుపై ఏది? నాగర్ కర్నూలులో సెగలు పుట్టిస్తున్న ఇసుక రాజకీయం. వార్తలు రాస్తే ఉగ్రవాద ముద్ర వేస్తారా? తెలుగు స్క్రైబ్ పై యూఏపీఏ ప్రయోగం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి? రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడుగా పి హనుమంతరావు. సిద్దిపేటలో వడ్ల సెగ. కలెక్టరేట్ ముట్టడికి హరీష్ రావు పిలుపు. సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్. దురంధర్ 2 హిట్ జోష్లో రణవీర్. ఆగస్టు నుంచి ప్రళయ్ విధ్వంసం షురు. ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇసుక రాజకీయం సెగలు పుట్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గ ప్రజలు, రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఇసుక లారీలపై ఉన్న శ్రద్ధ రైతుల లారీలపై లేదంటూ విమర్శలు వెలువెత్తున్నాయి. దుందిబి నది నుంచి ప్రతిరోజు ఎన్ని వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతుందో ఎమ్మెల్యేకి స్పష్టమైన లెక్కలు తెలుసని, కానీ అదే మార్కెట్ యార్డుకు తన నియోజకవర్గ రైతులు ఎన్ని లారీల పంటను తీసుకొస్తున్నారో పట్టించుకునే తీరిక లేదని ప్రజలు ధ్వజమిస్తున్నారు. ఇసుక మీద ఉన్న సోయి ఆరుగాలం కష్టపడి పండించిన రైతు మీద ఎందుకు లేదని వారు ప్రశ్నిస్తున్నారు. నదిని తోడేస్తూ ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారు తప్ప మార్కెట్ ధర అందక ఇబ్బంది పడుతున్న రైతు కష్టాలను వినడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరు ఫెయిల్ అయినరు. వాళ్ళకు ప్రజల కష్టాల మీద అవగాహన లేదు. కృషిక మీద ఉన్న అవగాహన రైతుల పక్షాన లేదు. ఇవాళ నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే కృషిక మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల మీద లేదు. దుందుబి నాగిలో ఎన్ని లారీలు పోయినావో చెప్తాడు, కానీ మార్కెట్ యార్డ్కి ఎన్ని లారీలు వచ్చినావో ఆయనకు తెలియదు. దుందుబి నదిలో ఎన్ని లారీలు పోయినావో ఆయనకు తెలుసు, కానీ మార్కెట్ యార్డ్కి ఎన్ని లారీలు వచ్చినామో తెలియదు ఆయనకు. దుందుబి నార్ నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందో ఎమ్మెల్యేకి తెలుసు, కానీ ఇక్కడ ఎన్ని సంచులు ఉన్నావో స్థానిక ఎమ్మెల్యేకి తెలియదు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఇలా మీరు ఈ దుస్థితికి మా తీసుకొచ్చిన ప్రజలు మోసపోయారు. మీ హామీలను చూసి మిమ్మల్ని చూసి ఓటేయాలి, మీ గొప్పతనం చూసి ఓటేయాలి, మీ వంశాన్ని చూసి ఓటేయాలి, నువ్వు పెద్ద పోటు గడవని చూసి ఓటేయాలి. మార్పు నీ దొంగ హామీలతోటి, 420 హామీలతోటి 6 గ్యారంటీలు నమ్మి సూతం. కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, 15,000 వస్తుంది మోసపోయిన కేసీఆర్. కానీ అసలు మోసకారులని ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పటికైనా మిమ్మల్ని మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే, మీరు అధికారం ఎట్లా వస్తారో గుట్టి మాటలు, కానీ మీరు ఇప్పటికైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయండి. తెలంగాణలో అధికార పక్షం తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే చాలు ఉగ్రవాద ముద్ర వేస్తారా? ప్రశ్నించే గొంతుకులపై అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తారా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర మీడియా రంగాల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ తెలుగు స్క్రైబ్ ను సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేక అనుమానాలకు, విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సాక్ష్యాధారాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను తెలుగు స్క్రైబ్ సంస్థకు ప్రభుత్వం యూఏపీఏ కింద నోటీసులు జారీ చేసింది. సాధారణంగా దేశద్రోహులు, ఉగ్రవాదులపై ప్రయోగించే ఈ చట్టాన్ని కేవలం వార్తలు రాస్తున్న ఒక మీడియా సంస్థపై ప్రయోగించడంపై మేధావులు మండిపడుతున్నారు. తెలుగు స్క్రైబ్ కు పంపిన నోటీసులో ఆ లేఖను పంపిన అధికారి పేరు స్పష్టంగా లేఖ హెడ్ మీద ఉంది. ఒకవేళ ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన సీక్రెట్ ఆపరేషన్ అయితే ఆ అధికారి పేరును ఇలా బహిరంగంగా బయటపెట్టడం రిస్క్ కదా. రేపు అదే పేరు ఉగ్రవాదుల చేతికి చిక్కితే అధికారి ప్రాణాలకు రక్షణ ఇవ్వను. నోటీసులు ఇవ్వడంలో ఉన్న అత్యుత్సాహం అధికార భద్రతను విస్మరించిందా? గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం తన తప్పులను కప్పించుకోవడానికే పాత కేసులను సాకుగా చూపుతోందా? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారిని భయపెట్టడమే లక్ష్యంగా ఈ నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. వార్తలు రాస్తే ఉగ్రవాద చట్టాలా, లేక ప్రభుత్వ భద్రతా వైఫల్యాలను భయపెట్టినందుకు కక్ష సాధింప? సదరు నోటీసులో అధికారి పేరు బహిర్గతం చేయడంపై ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల్లోని చర్చ మొదలైంది. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే, ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అది కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి, లెటర్ హెడ్, ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్-ఏ తోయబాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారంటీ ఏమిటి?
లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద తీవ్రవాద సంస్థలకు తెలవదని గ్యారంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీసు అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ మళ్ళీ పిలిచి నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమను పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన దిగారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముందు భిక్షాటన చేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని, సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని వారు మండిపడ్డారు. గాంధీ భవన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన ఉద్యమకారులు చేతుల్లో గిన్నెలు పట్టుకుని భిక్షాటన చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో నేడు తాము రోడ్డున పడ్డామని వారు వాపోయారు. నిరసన తీవ్రం కావడంతో పోలీసులు రంగంలో దిగారు. గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యమకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను పోలీసులు బలవంతంగా ఇచ్చుకెళ్లి వాహనాలు ఎక్కించారు. వారిని అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలంగాణ తెచ్చిన వారికి గతి పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ బి హనుమంతరావుకు రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల గొంతుగా ఉన్న వి హనుమంతరావు సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను బీసీ సంక్షేమ శాఖలో సలహాదారుగా నియమించింది. బీసీల అభివృద్ధి, వారి సంక్షేమ పథకాల అమలు మరియు వెనుకబడిన తరగతుల అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఆయన ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహించనున్నారు. మొదటి నుండి బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాడిన నాయకుడిగా వీహెచ్కు మంచి గుర్తింపుంది. సీనియర్ నాయకుల అనుభవాన్ని పరిపాలనలో ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రంలో బీసీ కులగణన, రిజర్వేషన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు అమలవుతున్న తరుణంలో ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. తన నియామకం పట్ల వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేస్తూ బీసీల అభ్యున్నతికి తన సాయశక్తిలో కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో వడ్ల కొనుగోలు అంశం రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ధాన్యం సేకరణలో ప్రభుత్వం అవలంబిస్తున్న కొత్త విధానంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సహనాన్ని పరీక్షించొద్దని, వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ ద్వారా వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రవేశపెట్టడం వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. టెక్నికల్ సమస్యల పేరుతో రైతులను కళ్లాల దగ్గరే పడిగాపులకు ఆయించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆన్లైన్ నిబంధనలతో రైతులను వేధించకుండా గతంలో అమలు చేసిన పాత పద్ధతిలోనే తక్షణమే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో మొదలు కావాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే 5,000 మంది రైతులతో సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని ఘాటుగా హెచ్చరించారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తూ ఊరుకోబోమని, అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. మరి ఈ హెచ్చరికలపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఏంది? ఆ జాలీలు మార్పియంది.
టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటుంది, పెద్ద ఊరు ఉంటుంది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటుంది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు, 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటే ఎండాలి, ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. నమస్కారం. భాగ్యనగరంలోని వీవీఐపీ ఏరియాగా పేరున్న బంజారాహిల్స్ లోని నీటి కష్టాలు ముదిరిపోయాయి. గత 5 రోజులుగా చుక్కనీరు రాక ఇందిరానగర్ బస్తీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో బస్తీలో పర్యటించిన జలమండలి సీఎం ప్రభాకర్ను మహిళలు చుట్టుముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ ఇందిరానగర్ బస్తీలో నీటి సరఫరా నిలిచిపోయి దాదాపు 5 రోజులవుతోంది. త్రాగునీరు లేక దైనందిన అవసరాలకు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక బస్తీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై గురువారం బస్తీలో పర్యటించిన జలమండలి సీఎం ప్రభాకర్ను బస్తీ మహిళలు అడ్డుకున్నారు. సెక్షన్ మేనేజర్ స్థాయి అధికారులు తమ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహిళలు జీఎం దృష్టి తీసుకెళ్లారు. 5 రోజులుగా నీళ్లు రాకపోతే ఎలా బతకాలి అంటూ మహిళల అధికారులను నిలదీశారు. అధికార నిర్లక్ష్య వైఖరిపై బస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని బస్తీవాసులు హెచ్చరిస్తున్నారు. దీనిపై స్పందించిన జీఎం సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి అధికారుల హామీలు కేవలం మాటలకే పరిమితమవుతాయా, లేక ఇందిరానగర్ వాసుల నీటి కష్టాలు తీరుతాయా అనేది చూడాలి. ఇప్పుడు నిన్న రాంబాబు సార్ చెప్పి ఈ రోజుకి 6వ రోజు, 1 రోజు 2 రోజులు కాదు సార్, ఇది 6వ రోజు. ఈ ఇందిరానగర్ ఇంకా మా గల్లి వాటర్ రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు వాటర్ రాష్ట్ర పరిపాలనా కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సచివాలయం ఇప్పుడు ఒక చీటర్ అడ్డాగా మారిందా? కాకి డ్రెస్ వేస్తే చాలు ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చా? అసలు అక్కడ నిఘా వర్గాలు ఉన్నాయా, లేక నిద్రపోతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ ఏకంగా సెక్రటరియట్ లోపలే వీడియోలు చేసిన ఒక ఘరానా మోతగాడు ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. నిఖిల్ అనే ఒక కేటగాడు పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొని తాను ఒక పోలీస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ఏకంగా సచివాలయంలో ప్రవేశించాడు. అంతటితో కాకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి కల్పిస్తాను, ఐపీఎల్ టికెట్ ఇప్పిస్తానంటూ సెక్రటరియట్ ప్రాంగణంలోని రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియోలు వైరల్ అయి నెట్జన్లు చేత్కరించుకునే వరకు మన నిఘా విభాగాలకు కనీస సమాచారం లేకపోవడం రేవంత్ సర్కార్ పనితీరుకు అద్దం పడుతోంది. నిఖిల్ మీద ఇప్పటికే ఏపీలో పలు చీటింగ్ కేసులున్నాయి. అలాంటి వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వస్తుంటే అడ్డుకోవాల్సిన సెక్యూరిటీ ఏం చేస్తోంది? సోషల్ మీడియాలో వీడియోలు ఎత్తి చూపే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇది నిఘా వర్గాల వైఫల్యం కదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఫేక్ ఐడెంటిటీతో లోపలికి రావడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే డజన్ మంది ఇలాగ ప్రవేశించారంటే భద్రత ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు భద్రతా లోపాలను కప్పిపుచ్చుకోలేక ప్రభుత్వం సతమతమవుతుంటే మరోవైపు ఈ లోపాలను ఎత్తి చూపుతున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై యూఏపీఏ వంటి కఠిన చట్టాలతో కేసులు పెడతామని బెదిరించడం రేవంత్ రెడ్డి మార్క్ పాలనకే చెల్లినట్టు విపక్షాలు మండిపడుతున్నాయి. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సెక్రటరియట్ అంటే సామాన్యుడికి కోట, కానీ చీటర్లకు మాత్రం కేక్ వాక్లా కనిపిస్తోంది. పోలీస్ డ్రెస్ వేసుకుని నిఖిల్ అని చీటర్ చేసిన హల్చల్ చూస్తుంటే తెలంగాణ నిఘా వ్యవస్థ పడకేసిందని స్పష్టమవుతోంది. ఇలాంటి లోపాలు ఎత్తి చూపితే కేసులు పెడతారా, లేక భద్రతను సరిదిద్దుకుంటారా అనేది చూడాలి. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి.
అలియాస్ రవి ఎవరు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటి వారయ్యారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని తెరదించుతూ బుధవారం రాత్రి ఆయన వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి మెడలో 3 ముళ్లు వేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ వివాహ వేడుక నిర్వహించారు. కావ్యారెడ్డితో సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అతి కొద్ది మంది అతిథుల మధ్య ప్రైవేట్ వేడుకగా ఈ పెళ్లి జరిగింది. త్వరలోనే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లికొడుకుగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ శివధారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత సమర్థుడైన పోలీసు అధికారిగా పేరున్న శివధారెడ్డి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతాపరమైన వ్యూహాలు మరియు నిఘా విభాగాల పనితీరుపై ఆయన ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన శివధారెడ్డికి రాష్ట్రంలోని భౌగోళిక మరియు భద్రతా అంశాలపై పూర్తిస్థాయి పట్టుంది. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు, అంతర్గత భద్రత మరియు శాంతి భద్రతల సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన అనుభవం ప్రభుత్వానికి కీలకం కానుంది. గత కొంతకాలంగా భద్రతాపరమైన నిర్ణయాల్లో మరింత వేగం పెంచే క్రమంలో నిష్ణాతులైన అధికారిని ఈ పోస్టుల్లో నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు హోదాల్లో రాష్ట్రానికి సేవలందించిన శివధారెడ్డి ఇప్పుడు స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో చూడాలి. 6 కాలం కష్టపడి పండించిన పంట రేపో మాపో ఇంటికి వస్తుందనుకున్న తరుణంలో విధి వంచింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమో లేక దురదృష్టమో తెలియదు కానీ షార్ట్ సర్క్యూట్తో 5 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైపోయింది. ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పెంబి మండల పరిధిలో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న చేనుకు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడడంతో సుమారు 5 ఎకరాలకు పైగా పంట పూర్తిగా కాలిబూడిదైపోయింది. అప్పులు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే బూడిదవడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. లక్షలాది రూపాయల పెట్టుబడి నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతికొచ్చిన పంట నోటికి అందలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు స్థానికులను కలిచివేస్తోంది. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సర్వే నిర్వహించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. పంటను నమ్ముకున్న రైతుకు ఈ విపత్తు కోలుకోలేని దెబ్బ. అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఏపీలో 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదైంది. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 82.68% మంది బాలురు పాస్ అయ్యారు. బాలురుతో పోలిస్తే 5.22% అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో 78.39% మంది ఉత్తీర్ణులయ్యారు. 2161 పాఠశాలలో 100%, 16 పాఠశాలలో 0% ఉత్తీర్ణత నమోదైంది. 96.07% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంగా నిలవగా 57.12%తో అల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈసారి అత్యధికంగా 96.04% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఇది వరుసగా 4వసారి. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మే 1 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. తన 32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పదవి విరమణ పొందుతున్న సందర్భంగా హైదరాబాద్ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పోలీసింగ్ విధానాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చాయని అన్నారు. పోలీస్ ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పోలీసింగ్ చేపట్టినట్టు చెప్పారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యువ పోలీస్ అధికారులు శాఖకు మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కొత్త డీజీపీగా నియమితుడైన సివి ఆనంద్కు అభినందనలు తెలిపారు. పదవి విరమణ పొందుతున్న డీజీపీ శివధర్ రెడ్డికి నూతన డీజీపీగా నియమితుడైన సివి ఆనంద్ అభినందనలు తెలిపారు. 32 ఏళ్ల పాటు శివధర్ రెడ్డి ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని, ఎన్కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేసినట్టు చెప్పారు. భారీగా మావోయిస్టుల ఆయుధాల స్వాధీనం, లొంగుబాటు సాధన కోసం కృషి చేశారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడడం పోలీస్ బాధ్యతగా పేర్కొన్నారు. 2016 నుంచి కలిసి పలువురు అధికారులతో కలిసి పనిచేశారని, వారి సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని సివి ఆనంద్ పేర్కొన్నారు. Now we have the 3 cheers, Jai Jaikar for the DGP sir. विदाई परेड मेरे साथ 3 बार डीजीपी बी शिवधर रेड्डी महोदय की जयकार बोलेगा. डीजीपी महोदय की विदाई परेड जनरल सल्यूट सलाम-ए शस्त्र. The last general salute by the contingents. Emotions raising. Parade! Bajo! Shast! There we have the parade commander, all set to take permission for the Nishkraman of the parade. विदाई परेड को निष्क्रमण करने की आज्ञा प्रदान करें श्रीमान. Permission taken, permission granted. సాదరంగా, ఆత్మీయంగా, సగౌరవంగా దశాబ్దాల పాటు మీరు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ మీకు ప్రేమగా సమర్పించాం గౌరవ వందనాన్ని. Today the whistle blows, the lights glow dim, the uniform rests, yet memories brim. Years of service, each and every stride, a life of honor with duty as guide. No more the calls in dead of night.
దురంధర్ 2 విజయంతో ఫుల్ జోష్లో ఉన్నారు నటుడు రణవీర్ సింగ్. ఈ సినిమా హిట్ తర్వాత గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రళయ్ టీం స్పందించింది. ఆయన ఈ సినిమా నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది. రణవీర్ సింగ్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీం స్పందిస్తూ రణవీర్, జై ఇద్దరు ప్రళయ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నిరంతరం చర్చలు జరుపుతూ స్క్రిప్ట్ లాక్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని ఓ భారీ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఆగస్టులో ప్రళయ్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. దీనికోసం హిందీ చిత్రాల్లో మునిపెన్నడూ చూడని విధంగా ఓ ప్రపంచాన్ని నిర్మించనున్నామని చిత్ర బృందం తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలం రుద్రవారి మేరక గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్ శ్రీరామ్ అలియాస్ రాము ఇంజనీరింగ్ పట్టభద్రుడు వ్యసనాలకు బానిసే అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చడానికి దొంగతనాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ స్టేషన్లోని డార్మెటరీలో ఉంటున్నాడు. ఏటీఎం కేంద్రంలో డబ్బు జమ చేసేవారు లక్ష్యంగా మోసాలు చేసి ఆ డబ్బుతో పరారవుతాడు. ఏపీ తెలంగాణలో కలిపి 81 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతరు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పోలీసులకు చిక్కారు. అదనపు డీసీపీ ఆనంద్, సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య, ఇన్స్పెక్టర్లు నరేష్, ధర్మారావులతో కలిసి బుధవారం ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించిన కేసు వివరాలను బట్టి చూస్తే ఈ నెల 22న సికింద్రాబాద్కు చెందిన సునీత కోటేలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ₹1,00,000 డిపాజిట్ చేయడానికి వచ్చారు. సాంకేతిక సమస్య సాధ్యపడలేదు. అదే సమయంలో నిందితుడు ఆమెను కలిసి తాను నెఫ్ట్ పద్ధతిలో డబ్బు పంపిస్తానని నగదు తనకి ఇవ్వాలని కోరాడు. ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు చూపించి బాధితురాలిని బురడి కొట్టించి ₹1,00,000 తీసుకుని పరారయ్యాడు. అనంతరం నగదు రాకపోవడంతో ఆమె సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 28న నారాయణగూడ తాజ్మహల్ హోటల్ వద్ద ఉన్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం వద్ద నిందితుడు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని ఖాతాలోని 2.40 లక్షల నగదును ఫ్రీజ్ చేయించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.